స్వప్న, అంజలి ఈ ఇద్దరు సిస్టర్స్ చదువులో చాలా చురుకైన వారు. ఆ ఇద్దరు స్కూల్లో ఎప్పుడూ మంచి ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటారు. నేను పెద్దయ్యాక ఐపీఎస్ అవుతాను, నేనైతే డాక్టర్ అవుతాను. ఆ ఇద్దరికి చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళ ఇంట్లో కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. వాళ్ళ చదువు కోసం ఆమె ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది. నా బంగారు పిల్లలు, మీరు బాగా చదువుకోవాలి. ఒకరోజు మీ ఇద్దరి కల ఖచ్చితంగా నెరవేరుతుంది, సరేనా? ఓరే వదిలే సునీత, వాళ్ళకెందుకు పగటి కళలు చూపిస్తున్నావు? ఆయన వాళ్ళు చదువుకొని ఏం చేయాలి? నన్ను అడిగితే ఇల్లు ఉడవటం, గిన్నెలు కడగటం ఇలాంటివి నేర్పిస్తే కనీసం రేపు అత్తారింట్లో అయినా పనికొస్తుంది. కానీ సునీత అది విని అంటుంది, చూడండి కాలం మారింది. చదువు లేకుంటే ఇప్పుడు కాలంలో చాలా సమస్య. వాళ్ళని స్కూల్కి వెళ్ళనివ్వండి దయచేసి. సునీత పదే పదే చెప్పేటప్పటికి ఆమె భర్త మనోహర్ ఆ పిల్లలను స్కూల్ కు పంపిస్తాడు. ఆ ఇద్దరు సిస్టర్స్ స్కూల్లో బాగా చదువుతూ ఉంటారు. ఎప్పుడు ఫస్టే వస్తారు. అలా సమయం గడుస్తుంది. వాళ్ళ 12వ క్లాసు పూర్తయింది. వాళ్ళకి 18 సంవత్సరాల వయసు పూర్తవగానే వాళ్ళ నాన్న అంటాడు, ఇక వీళ్లకు పెళ్లి చేసేయాలి. వీళ్ళ కోసం అబ్బాయిల్ని వెతకాలి. కానీ నాన్న మేమింకా చదువుకోవాలి. హా నాన్న. అలా కొద్ది రోజుల తర్వాత సునీత బీపీ పెరిగి తన తల నరాలు పగిలి చనిపోతుంది. అలా కాలం గడుస్తూ ఉండగా 2 నెలల తర్వాత మనోహర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. అరే, నువ్వు ఇంకా కూతుళ్లకు పెళ్లి చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టావేంటి? ఊళ్ళో అందరూ 18 ఏళ్ళు వచ్చేసేటప్పటికి వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అసలే తల్లి లేని పిల్లలు. రేపు ఏదైనా లేని పొంది జరిగితే ఎందుకు చెప్పు? మంచి సంబంధం చూసి పిల్లలు పెళ్లి చేశాయి. వాళ్ళ అన్నయ్య మాటలు వింటూనే మనోహర్ అబ్బాయిలు చూడటం మొదలు పెడతాడు. ఆఖరికి ఒక కుటుంబంలోనే ఇద్దరు సిస్టర్స్ పెళ్లి కుదురుతుంది. కానీ నాన్న, ఇలా అయితే మా కెరియర్ నాశనం అయిపోతుంది. పెళ్లి చేసుకుని మేమేం చేయగలం చెప్పు? లేదంజలి, అలా ఆలోచించొద్దు. చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా చదువుకొని తమ కెరియర్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం కూడా అంతే. పెళ్లి తర్వాత చదువుకొని మనం సర్కారీ నౌకరీ కొట్టేద్దాం. వాళ్ళ నాన్న మాట ప్రకారం ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కానీ చదువు వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళతో పనులు ఎక్కువ చేపించలేదు. దానివల్ల వాళ్ళకి ఇంటి పనుల్లో కాస్త ఇబ్బంది అవుతుంది. దానివల్ల తరచుగా వాళ్ళ అత్త చేత నానా మాటలు పడాల్సి వచ్చేది. ఒకరోజు వాళ్ళ అత్త, ఎంత చదవాలో అంతా పెళ్లికి ముందు చదివేశాక ఇక ముందు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఎన్ని నడవో, వెళ్ళి నోరు మూసుకొని ఇల్లు చక్కదిద్దుకోండి. కానీ వాళ్ళ మనసులో వేరేది నడుస్తుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య సులోచన తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. అంజలి, అత్తయ్య ఇంట్లో లేదు. పద త్వరగా యూనివర్సిటీ వెళ్లి ఫామ్ నింపొద్దాం. హాహా, ఇదే సరైంది. వాళ్ళిద్దరూ త్వరగా యూనివర్సిటీ వెళ్లి ఫామ్ నింపి పుస్తకాలను వెంట తెచ్చుకుంటారు. ఆ పుస్తకాలను తమ బ్యాగ్ లో దాచేస్తారు. కానీ వాళ్ళ ఇంటికి చేరుకోగానే వాళ్ళ ఎదుట వాళ్ళ అత్తయ్య సులోచన నిల్చొని ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు మీ ఇద్దరు? అత్తయ్య, అది మేము సామాన్ల కోసం బయటకు వెళ్ళాం. ఏది సామాన్లు ఇటు చూపించండి. కానీ అప్పుడే పక్కింటి ఆవిడ బయటకు వెళ్ళడానికి సులోచనను పిలుస్తుంది. సులోచన ఆమెతో వెళ్తుంది. అలా అప్పుడు వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళ ఇద్దరు భర్తలు పని మీద ఎక్కువగా బయట ఉంటుంటారు. అందుకే వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ గదుల్లో కూర్చొని చదువుకోవడానికి వీలు కలుగుతుంది. ఆ ఇద్దరు రేయింబవలు కష్టపడి చదువుతారు. మరోవైపు మనోహర్ తన కూతుళ్ల పెళ్లికి జమీందార్ నుంచి చాలా డబ్బు అప్పు చేస్తాడు. అది తిరిగి ఇవ్వని కారణాన జమీందార్ అతని భూమిని ఆక్రమించుకుంటాడు. అతని ఇంట్లో నుంచి అతన్ని గెంటేస్తాడు. మనోహర్ కు నిలువ నీడ లేకుండా పోతుంది. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి నేను ఇలా రోడ్డెక్కాను, నాశనం అయిపోయాను నేను. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ కళ నెరవేర్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కొన్నాళ్లకు ఒకేసారి గర్భవతులవుతారు. ఒకరోజు వాళ్ళ అడ్మిట్ కార్డు ఇంటికి వస్తుంది. పోస్ట్ మ్యాన్ ఆ కార్డు వాళ్ళ అత్తకిచ్చి వెళ్తాడు. ఆహా, ఈ ఇద్దరు చదువుకోవాలనుకుంటున్నారా? నా కొడుకులు రాని, ఇదిచ్చి వాళ్ళకు బుద్ధొచ్చేలా చేస్తా. సాయంత్రానికి ఈ విషయం సులోచన తన ఇద్దరు కొడుకులకు చెబుతుంది. చదువు ఏం చేస్తావు? చదువుకొని ఉద్యోగాలతో ఊళ్ళో వెళ్ళాలా? మేము చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాం. పిచ్చిగానే కింద మీకు గవర్నమెంట్ జాబ్ ఏమైనా బజార్లో దొరికి వస్తువు అనుకుంటున్నారా ఏంటి? కొనడానికి పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లే చెప్పులు అరిగిపోయేలాగా గవర్నమెంట్ జాబ్ కోసం తిరిగి చేస్తున్నారు. ఓ వచ్చారు పెద్ద మహారాళ్ళు. వాళ్ళ భర్తలు వాళ్ళని బాగా కొడతారు. ఆపై ఇంటి నుంచి గెంటేస్తారు. ఆ ఇద్దరు వాళ్ళ అడ్మిట్ కార్డ్, కొన్ని పుస్తకాలు, కొన్ని సామాన్లు తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంజలి? మన దగ్గర చదువు తప్ప వేరే దారి లేదు. మన ఆశయాన్ని మనం ఎలాగైనా నెరవేర్చుకొని తీరాలి. ఫుట్పాత్ పై తమ చీరలతో చిన్న డేరాలు ఏర్పరచుకొని అక్కడే కూర్చొని చదువుకుంటారు. పగలు భిక్షాటన చేసి రోజు వెళ్లదీస్తూ
రాత్రి స్ట్రీట్ లైట్ కింద ఆ వెలుగుల్లో చదువుకునేవాళ్ళు. అలా చాలా రోజులు గడిచాయి. వాళ్ళు ఏ రోజైనా నీళ్లు తాగి తమ ఆకలిని మర్చిపోయారేమో కానీ చదువుకోవడం మాత్రం మర్చిపోలేదు. వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. వాళ్ళు కాలేజ్ లోనే టాప్ గా నిలిచారు. కాలేజీ ప్రిన్సిపల్ కి వాళ్ళ కథ అంతా తెలిసింది. అతను ఆ సిస్టర్స్ కి చెప్పాడు, ఈ రోజు నుంచి మీరిద్దరు కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోండి. బాగా శ్రద్ధ పెట్టి చదవండి. మీ విజయాన్ని నేను చూడాలి. అర్థమైందా? నిజంగా ప్రిన్సిపల్ సార్, మీకు చాలా థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ హాస్టల్లో ఉండసాగారు. అక్కడ ఏదో ఒక పని చేస్తూ 2 పూట్ల తినేలా అలా గడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పిల్లల్ని కంటారు. అంజలి అబ్బాయికు, స్వప్న అమ్మాయికు జన్మనిస్తారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలను కూడా శ్రద్ధగా చూసుకుంటూ చదువుకోసాగారు. అలా వాళ్ళు కాలేజ్ పాస్ అయ్యారు. ఇక వాళ్ళ చిన్ననాటి కళ నెరవేరటం ఒక్కటే మిగిలింది. అంజలి డాక్టర్, ఇక స్వప్న IPS ఎగ్జామ్ కి ఎంట్రన్స్ రాశారు. ఆ ఇద్దరు సెలెక్ట్ అయితే అయ్యారు. కానీ కాలేజ్ అయిపోయిన కారణాన వాళ్ళు హాస్టల్లో ఉండలేని పరిస్థితి. వాళ్ళు మళ్ళీ ఫుట్పాత్ పైకి వచ్చారు. అక్కడే వాళ్ళు పిల్లలకు కోచింగ్, ట్యూషన్ అవి చెబుతూ వచ్చిన డబ్బుతో పిల్లల్ని పోషించడం, అలాగే వాళ్ళ చదువులకు ఉపయోగించడం చేశారు. ఎంత ఇబ్బంది పడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం కొనసాగించారు. ఎగ్జామ్స్ ముగిశాయి. వాళ్ళు తమ కలల తీరాన్ని చేరుకున్నారు. ఆ ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ దొరికింది. అంజలి డాక్టర్ అయింది, ఇంకా స్వప్న IPS. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఫైనల్లీ మన కళ నెరవేరింది. దీనికోసం మనం ఎంత కష్టపడ్డామో. థ్యాంక్ యూ దేవుడా. అక్కడ మరోవైపు వాళ్ళ భర్తల ఫ్యాక్టరీకి నిప్పంటుకుంటుంది. వాళ్ళ పని పోతుంది. ఉన్న ఇల్లు అప్పులో లాగేసుకుంటారు. ఆపై వాళ్ళందరూ రోడ్డు పైకి వచ్చేస్తారు. ఒకరోజు ఆ సిస్టర్స్ అన్నప్రసాదం పంచుతూ ఉండగా పేద బికారి వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళలో వాళ్ళ నాన్న మనోహర్, వాళ్ళ అత్త, ఇంకా భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ స్వప్న అంజలిలను చూసి షాక్ అవుతారు. వాళ్ళు స్వప్న అంజలిలతో, మమ్మల్ని క్షమించండి అమ్మా, మా కర్మ ఫలం మేము అనుభవిస్తున్నాం. నా పిల్లలు కదూ, మీరు నన్ను క్షమించండి అమ్మా. స్వప్న, నన్ను క్షమించండి. నానా, మీకు ఈ గతి ఎలా పట్టింది? మనోహర్ జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ పరిస్థితి చూసి ఆ సిస్టర్స్ జాలి పడతారు. జరిగిందంతా మర్చిపోయి వాళ్ళను క్షమిస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు సర్కారీ నౌకరీ కోడళ్లు సంతోషంగా తమ జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఊర్మిళకి 3 కోడళ్ళు. 2 కోడళ్ళు చాలా ధనవంతుల కుటుంబం నుండి వచ్చారు. ఇంకొక కోడలు చాలా పేద కుటుంబం నుండి వచ్చింది. అందువల్ల ఆమె అత్త నుండే కాక వాళ్ళ తోటి కోడళ్ల నుండి కూడా మాటలు పడాల్సి వస్తుంది. రోజులాగానే పేద కోడలు వంటింట్లో పనులు చేస్తూ ఉంటుంది. పద్మా, ఓ పద్మ కోడలా, అరే ఓ పద్మ, ఎక్కడ చచ్చావే? వస్తున్నా అత్తయ్య. చేతిలో టీ పట్టుకుని పద్మ హాల్లోకి వస్తుంది. ఇదిగోండి అత్తయ్య టీ. ఏంటే నా పేద కోడలా, టీ చేయడానికి ఎంతసేపేంటే? అత్తయ్య, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. రోజంతా పనుంటుంది అత్తయ్య. అరే, మా రోజుల్లో అయితే ఎంతమంది ఇంటికి వచ్చినా నేనొక్కదాన్నే పని చేసేదాన్నే. నా 2 ముద్దుల కోడళ్ళకి టీ మీ నాన్న తెస్తాడా? అత్తయ్య, తోడుకోడళ్ళిద్దరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఏ, నీకేమైందే? నోరు మూసుకుని వెళ్ళి తీసుకురా. సరే అత్తయ్య. అత్త మాటలు విని పద్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య నాతోనే ఎందుకిలా కోపంగా ఉంటారో ఏంటో. నేను ఈ ఇంటికి కోడల్ని కాదు, పని మనిషి అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరూ ఇంత కష్టపెట్టరు. నా తోటి కోడళ్ళు ఏం మాయ చేశారో ఏంటో. మా అత్తయ్య అయితే వాళ్ళ మాటల్ని వింటుంది. నేను పేద పిల్లనని నాపై నవ్వుతూ ఉంటారు. ఇలా లోపల ఏడిస్తే ఏం జరగదు. ఎందుకంటే నాలాంటి పేద ఇంటి అమ్మాయికి ఇలాంటి కష్టాలు తప్పవు కదా. పేద కోడలి నిస్సహాయత తన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైతే పేద కోడలి పరిస్థితి పని మనిషి కంటే హీనంగా ఉందో అక్కడే 2 కోడళ్ళు చిన్నవాళ్ళయి ఉండి కూడా రోజంతా కేవలం అజమాయిషీ చేస్తూ ఉంటారు. హాల్లో కూర్చున్న ఊర్మిళతో 2 ధనిక కోడళ్ళు ఇలా అంటారు. అత్తయ్య, చలికాలం వచ్చేసింది. మీకు తెలుసు కదా నాకు చలికాలం ఎంత ఇష్టమో. అందుకే నేను డాడీతో మాట్లాడి మన నలుగురికి కొత్త హీటర్స్ తెప్పిస్తున్నాను. అత్తయ్య, నిన్ననే నేను కూడా చాలా వింటర్ షాపింగ్ చేశాను. ఇది చూడండి, మీకోసం స్పెషల్గా కాశ్మీర్ షాలు తెచ్చాను. గిఫ్ట్లు మీరు కాదే, నేను కూడా ఇవ్వగలను. మీ 2 కోసం కొత్త దుప్పట్లు తెప్పించానే. అత్తయ్య, ఇప్పుడెందుకు తీసుకున్నారు? అవసరం ఉంది కోడలా.
మీ రూమ్లో దుప్పట్లు చాలా పల్చగా అయిపోయాయి. నా కోడళ్ళు రాత్రంతా చలితో బాధపడ్డం నాకస్సలు ఇష్టం లేదు. నా దగ్గరున్న డబ్బులతో మీకు దుప్పట్లు తెప్పించానే. అప్పుడే పద్మ ఊర్మిళతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు తోడికోడళ్ళకి దుప్పట్లు తెప్పించినప్పుడు నాకు కూడా ఒక దుప్పటి తెప్పించి ఉండాల్సింది. ఈసారి రికార్డులు బద్దలు కొట్టే చలి ఉంటుందట. నాకు ఈ పల్చటి దుప్పట్లు సరిపోవట్లేదు అత్తయ్య. ఏంటే నా పేద కోడలా, నాకేమైనా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా అనుకున్నావా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ అత్తయ్య, మీరిప్పుడే అన్నారు కదా మీ దగ్గర చాలా డబ్బులున్నాయని. ఊర్మిళ కోపం చూసి ఇద్దరు కోడళ్ళు అవకాశం దొరికిందని ఒకటేసారి విరుచుకుపడతారు. అంటే మన ఈ పేదతోటి కోడలు కళ్ళు పెద్దగా చేసి చూస్తూనే ఉందన్నమాట. ఊర్వశి, నువ్వేమీ సెలబ్రిటీవి కాదు నేను నిన్ను చూడ్డానికి. చూడండి అత్తయ్య, ఈ పేద కోడలు ఎక్కడ కోపం ఎక్కడ తీస్తుందో. కరెక్ట్గా చెప్పావే తానియా. పని చేయడం అంటే చేతులు కదలో కానీ నా పేద కోడలికి నోరు మాత్రం బాగా లేస్తుందే. అలా అనేసి ఊర్మిళ వెళ్ళిపోతుంది. ఇక తానియా ఇలా అంటుంది. మా అత్తగారి పేద కోడలా, నువ్వు ఎంత ట్రై చేసినా మా స్థానం పొందలేవు. మా తలరాతలు కోహినూర్ డైమండ్స్ లాంటివి. నువ్వు చిల్లర గల్లి సామాన్లాగా నిన్ను చూసి ముక్కు గీసుకుంటారందరూ. అలాగే కొన్ని వారాలు గడిచిపోతాయి. ఇంకా చలికాలం విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు గొప్ప కోడళ్ళు వెచ్చని మంచాలపై లావు దుప్పట్లతో హాయిగా పడుకుంటుంటే, పాపం ఆ పేద కోడలికి రాత్రంతా చలిలో ఆ పల్చటి సన్నటి దుప్పట్లో ఉండాల్సొస్తుంది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే పద్మ మళ్ళీ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పట్లాగే తను గిన్నెలు కడగడానికి కిచెన్లోకి వెళ్తే చల్లటి నీటికి తన చేతులు వణుకుతాయి. అప్పుడే తను తన అత్తగారి రూమ్కి వెళ్తుంది. అక్కడ ఊర్మిళ హీటర్ పెట్టుకుని దుప్పట్లో ఉంటుంది. అరే కోడలా, ఏం చూస్తున్నావే? ఏమైనా తీసుకెళ్తావా ఏంటి? అత్తయ్య, నేను నీళ్లు వేడి చేసుకునే మెషిన్ వెతుకుతున్నాను. చలి పెరిగింది కదా, చల్లటి నీటితో గిన్నెలు కడగాలంటే చాలా కష్టమవుతుంది అత్తయ్య. అవునా? ఇప్పుడు ఈ మహారాణికి గిన్నెలు శుభ్రం చేయడానికి వేడి నీళ్లు కావాలా? కరెంటు బిల్లు ఏమైనా మీ నాన్న కడతాడటే? ఏ మెషీనూ లేదు, పో. ఊర్మిళ మళ్ళీ పద్మను తిట్టి కోపంగా ప్రవర్తిస్తుంది. పాపం అమాయకపు పేద కోడలు అంత చల్లటి నీటిలోనే ఎలాగోలా పనిచేస్తుంది. పద్మ దగ్గర హీటర్ ఉండదు, షాల్ ఉండదు. అయినా కానీ ఊర్మిళ పద్మాని అలానే బజారుకి కూరగాయల కోసం పంపుతుంది. కానీ ఒకరోజు ఊర్మిళ ఆరోగ్యం పాడవుతుంది. తన పిలుపు విని పద్మ త్వరగా వెళ్ళి ఇలా అడుగుతుంది. అత్తయ్య, ఏమైంది? మీరు బాగానే ఉన్నారా? అరే, మీకు చాలా జ్వరంగా ఉందే. ఆ తర్వాత పద్మ కిచెన్లోకి వెళ్ళి కషాయం చేసుకుని ఊర్మిళకి తాగమనిస్తుంది. అలాగే ఊర్మిళ తలపైన తలబట్ట పెడుతుంది. పద్మ అత్తగారి కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది. రాత్రంతా పాపం పద్మ నిద్రపోకుండా తన అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది. మర్నాడు ఉదయం ఇద్దరు కోడళ్ళు అత్తగారి రూంలోకొస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమైంది మీకు? డల్గా ఉన్నారు. అత్తయ్య గారికి నిన్నటి నుండి బాగోలేదు, చాలా జ్వరంగా ఉంది. మనం వెళ్దామే, లేకపోతే మనకు కూడా ఈ ఫ్లూ వచ్చేస్తుంది. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఊర్మిళకి వాళ్ల సంగతి బాగా అర్థమవుతుంది. మీ ఇద్దరూ నాకు ఎలా ఉందో చూడ్డానికి వచ్చారనుకున్నాను, కానీ మీ అసలి రంగు ఇవాళ తెలిసింది. పద్మ, నన్ను క్షమించు. నీ పేదరికంపై నవ్వుకున్నాను. అందుకేనేమో దేవుడు నాకు ఇలాంటి బుద్ధి చెప్పాడు. అత్తయ్య, జరిగిందంతా తలుచుకుని బాధపడకండి, అంతా మర్చిపోండి. అత్తగారి ప్రవర్తనని చూసి ఇద్దరు కోడళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. పెద్దక్క, మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని తిట్టాం, మీ పేదరికంపై జోక్స్ వేశాం. అవునక్క, మా ఇద్దరిని క్షమించండి. అలా అనకండి, నేనెప్పుడూ నా సొంత చెల్లెళ్లాగే చూశాను. వాళ్ళు ముగ్గురూ హత్తుకుంటారు. అప్పట్నుండి ఇంటి పనంతా కలిసిమెలిసి చేస్తూ ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి